ఈ మధ్యకాలంలో మీకు నేషనల్ లెవెల్లో హై లెవెల్ కమిటీ మెంబర్గా సెలెక్ట్ అయ్యారు. ఏంటి మేడం అసలు ఈ కమిటీ ఏంటి, ఏ పర్పస్ మీద వర్క్ చేస్తుంది? భారతదేశము వెన్నెముక బీసీ యొక్క సామాజిక వర్గం. అత్యధికంగా బీసీలు ఉన్న దేశం ఏదన్నంటే అది భారతదేశం. భారతదేశంలో అత్యధికంగా ఉన్న బీసీ జనాభా వెనకబడి ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ వెనకబడిన జాతిని, బీసీ కులాలన్నింటినీ ఒక్కందు ముందుకు తీసుకెళ్లడానికి బీసీలకు మార్గదర్శకుడైన పూలేబా వారి పేరు పైన 200 సంవత్సరాల పూలేబా జయంతి ఉత్సవ కమిటీ అని దేశవ్యాప్తంగా 126 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో చైర్మన్గా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉంటారు. అందులో చాలా వరకు అన్ని రాష్ట్రాల నుండి సీఎంలు, అన్ని రాష్ట్రాల నుండి గవర్నర్సు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్డ్, అలాగే మాజీ రాష్ట్రపతులు, అందులో సోషల్ యాక్టివిస్టులు రాష్ట్రానికి ఒకరుగా దాన్ని ఏర్పాటు చేశారు. 126 మందిలో ఒకరు మన దేశ ప్రధాని గారు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి చైర్మన్గా ఉండి 125 మందితో కూడుకున్న సభ్యులలో 121వ మెంబర్గా నన్ను సెలెక్ట్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, నా వంతుగా బీసీ కమ్యూనిటీకి ఏం చేయాలి, ఎలా చేయాలని ఏదైతే పెద్దలు నిర్ణయిస్తారో వారి అడుగుజాడల్లో నిలబడి ఖచ్చితంగా పూలే గారి ఆశయాలకు, సావిత్రిబా పూలే గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని, సోషల్ యాక్టివిస్ట్గా నా గుర్తింపును నేను తీసుకొని వచ్చి బీసీలో పుట్టినందుకు ఒక గర్వంగా ఫీల్ అవుతూ నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తానని, నా పైన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము కాకుండా నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను. ఈ హై లెవెల్ కమిటీ మెంబర్కి మిమ్మల్ని సెంట్రల్కి రెఫర్ చేయడం యొక్క మీ పార్టీ తీసుకున్నటువంటి స్టాండా, గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ మేడం ఇది? మాకు యాక్చువల్గా కమిటీ గురించి కూడా నాకు అవగాహన లేదు. బీసీ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్ ఏదైతే విజయవాడలో బీసీ భవన్కు ఈ ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. అక్కడి నుండి నాకు పోస్ట్లో మా క్లర్క్స్ పంపించారు. నేను అది ఓపెన్ చేస్తే హై లెవెల్ కమిటీ మెంబర్ అని ఉంది. సో ఇదంతా ఒక బీసీ సామాజిక వర్గం నుండి సోషల్ యాక్టివిస్ట్గా ఎవరున్నారు అనేది అక్కడ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారము తీసుకొని పార్టీలు వాటికి ఒక అనుబంధంగా వీళ్ళు పని చేస్తారు అని ఒక మాట కూడా చెప్పి ఉండవచ్చు. సో ఇది మనం పని చేసాము, పని తీరును బట్టి వీళ్ళు పని చేయగలరు అనే నమ్మకంతో పెద్దల నిర్ణయం మేరకు మేబీ పేరు వెళ్ళి ఉండవచ్చు. అక్కడి నుండి అది సెలక్షన్ జరిగి ఉండవచ్చు. కానీ నాకు అసలు ఈ కమిటీ మనకు ఇలా ఉంటుంది అనేది కదా నేను ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం చూస్తాను. బీసీల గురించి ఉద్యమాలు చేశాము, బీసీల గురించి అన్నీ చేసాం, కానీ హై లెవెల్ కమిటీ ఒకటి ఉంది మనకు అనేది ఇంతవరకు ఎక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా బయటికి రాలేదు. మొదటిసారిగా ఇది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం బీసీల పైన కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ఎదుగుదలకు ఈ కమిటీ ఉపయోగపడుతుంది అనేది. దీంట్లో మనకు ఆంధ్రప్రదేశ్ నుండి 4గురికి అవకాశం ఇచ్చారు. అందులో మొట్టమొదటికి మనకు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే మన ఏవియేషన్ మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అలాగే మన బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆ తర్వాత సోషల్ యాక్టివిస్ట్గా సి సావిత్రి, నా పేరు కర్నూలు జిల్లా నుండి తీసుకున్నారు.